హలో ఫుడ్ లవర్స్, ఒక్కసారి కొబ్బరి పాలతో ఇలా సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పులావ్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పులావ్కి ఏదైనా నాన్ వెజ్ సైడ్ డిష్గా ఉంటే సూపర్ డూపర్ అయిపోతుంది. ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే కనుక ఆనియన్ తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత 2 స్పూన్ల ఫ్రెష్ గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా మెత్తబడే వరకు కుక్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకొని బియ్యంని బాగా వాష్ చేసుకొని కుక్కర్ లోకి వేసిన తర్వాత కొబ్బరి పాలు నేను 2 గ్లాసుల కొబ్బరి పాలు 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకుంటే కనుక మన టేస్టీ కొబ్బరి పాలతో చేసిన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.